మాంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. రాజకీయాల్లో ఒక శకం ముగిసింది. అవిశ్రాంత యోధుడి ఊపిరి ఆగిపోయింది. కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తుది శ్వాస విడిచారు. శ్వాసకోశ వ్యాధితో నెల రోజులుగా హైదరాబాద్లోని సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముద్రగడ పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. ఆయన పార్థివ దేహం కిర్లంపూడికి చేరుకుంది. అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కడసారి చూసేందుకు అభిమానులు కిర్లంపూడికి భారీగా తరలివస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ధృవతారగా వెలుగొందిన ప్రముఖ కాపు నేత మృతితో ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. ముద్రగడ హఠాన్మరణంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ నేతలు, వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాపు సామాజిక వర్గానికి, ఏపీ రాజకీయాలకు ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇవాళ ముద్రగడ పార్థివ దేహానికి వైఎస్ జగన్ నివాళులర్పించనున్నారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మృతి పట్ల వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పితృ సమానులైన ముద్రగడ మరణ వార్త తీవ్రంగా కలిచివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ముద్రగడ నివాసమైనటువంటి కిర్లంపూడిలో ప్రస్తుతం లైవ్ అందించేందుకు మా కరెస్పాండెంట్ రాజు ఉన్నారు. రాజు, చెప్పండి, ముద్రగడ పార్థివ దేహం కిర్లంపూడిలోని ఆయన నివాసానికి చేరుకున్నట్లుగా చూస్తున్నాము. మరి భారీగా అభిమానులు తరలి వస్తున్నారు. మరి అప్డేట్స్ ఏంటి? ఎప్పుడు అంత్యక్రియలు ప్రారంభించే అవకాశం ఉంది? కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం భౌతిక కాయం కొద్దిసేపటి కిందటే హైదరాబాద్ నుంచి ప్రత్యేక వాహనంలో కిర్లంపూడిలో తన నివాసం చేరుకోవడం జరిగింది. ఆయన ఆఖరి కోరిక మేరకు ఆయన ఇంటి ప్రాంగణంలో ఉన్నటువంటి స్థలంలోనే అంత్యక్రియలు నిర్వహించేందుకు ఇక్కడ కుటుంబ సభ్యులంతా కూడా పూర్తిగా ఏర్పాట్లు చేశారు. ఇంకా తమ ప్రియమైన నేతను కడసారి చూసేందుకు ముద్రగడ అభిమానులు పెద్ద ఎత్తున కిర్లంపూడికి తరలి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం విజువల్స్లో చూసినట్లయితే కాపు ఉద్యమ నేతలతో పాటుగా ముద్రగడ అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఆయన భౌతిక గాయాన్ని కూడా సందర్శన కోసం ఉంచడం జరిగింది. అయితే మధ్యాహ్నం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా కిర్లంపూడి చేరుకుని ఆయన కుటుంబాన్ని పరామర్శించి భౌతిక గాయాన్ని సందర్శిస్తారని చెప్పి సమాచారం అందుతుంది. దీంతో పాటుగా పెద్ద ఎత్తున ఈ ముద్రగడ అభిమానులు కిర్లంపూడి దగ్గర చేరుకున్నారు. ఆయనకి జోహార్లు తెలుపుతున్నారు. ప్రస్తుతం కొంతమంది నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, పద్మనాభం గారు అంటే ఎందుకు మీకు ఎంత అభిమానమో, ఆయన రాజకీయాల్లో ఎలాంటి ముద్ర వేశారు ఆయన? నా పేరు సామంతుల సూర్యకుమార్ అండి, ఏలేశ్వరం మున్సిపాలిటీ, ప్రతిపాడు నియోజకవర్గం. ఇవాళ అత్యంత బాధాకరమైన రోజు. ఎందుకంటే ఒక ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు, మన ప్రతిపాడు, ముఖ్యంగా మరి ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక పెద్ద దిక్కును కోల్పోయింది ఈరోజు. అతి చిన్న వయసులో 1978లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి కేవలం 24 సంవత్సరాల వయసులోనే మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన మహానేత ముద్రగడ పద్మనాభం గారు. అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే పూర్తి ఆరోగ్యంతో ఇంటికి వస్తారనుకున్నప్పుడు నిన్న సాయంకాలం ఈ విధంగా జరగడం అనేది ప్రజలందరూ కూడా తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పేసి తెలియజేయడానికి బాధపడుతున్నాను. ఇది మనతో కొంతమంది కొవ్వూరుకు సంబంధించినటువంటి కాపు ఉద్యమ జేఏసీ నాయకులు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, కాపు ఉద్యమంలో అలుపెరిగిన పోరాటం చేశారు ముద్రగడ పద్మనాభం గారు. ఆయన ఇవాళ లేరన్న విషయం తెలుసుకుని మీరు ఎట్లా ఉన్నారు? ఇవాళ కాపులకి ఆరాధ్య దైవం. ఈ కాపు ఉద్యమాన్ని ఈ రాష్ట్రంలో ఈ కాపులకి న్యాయం జరగాలి, పేద బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా బాగోలని చెప్పి ఉద్యమం చేసి నిరాహార దీక్ష, ఆమరణ నిరాహార దీక్ష ఒక జీవో తీసుకొచ్చిన వ్యక్తి ఈ కాపుల్లో ఉన్నారంటే ఒక ముద్రగడ పద్మనాభం గారు తప్ప ఏ నాయకుడు లేడని చెప్పి తెలియజేస్తూ, ఆయన లేని లోటు ఇవాళ కాపు కులానికి ఒక పెద్ద దిక్కు లేదు. ఇవాళ కాపు కులానికి కాపు కాసే దిక్కు లేకుండా పోయింది. ఇవాళ ఏ మంచి సెట్లకి కూడా దేనికి కూడా మాకు ఎవరికి చెప్పుకోవాలని అర్థం లేకుండా పోయింది. ఎందుకంటే మాకు జీవో తీసుకొచ్చి ఈ కాపుల్ని ఒక తాటి మీద నడిపించే నాయకుడు ఈ రాష్ట్రంలో ఉన్నట్టు ఒక ముద్రగడ పద్మనాభం గారు. ఆయన మృతికి ఆయన ఫ్యామిలీకి మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి అండగా ఉండాలని చెప్పి ఆయన తండ్రి లేని లోటుని జగన్మోహన్ గారు పోషించాలని చెప్పి తెలియజేస్తున్నా. రాజకీయాల్లో ఆయన ఒక నిబద్ధత, నిజాయితీగా పేరు పొందినారు. అలాంటి ఆయన్ని మీరు రాజకీయాల్లో ఆదర్శంగా తీసుకుని చాలా మంది కూడా రాజకీయాలు చేస్తున్నారు. అలాంటి నాయకుడు రాజకీయాలు లేకపోవడం ఎట్లా చూస్తారు మీరు? ఈవేళ నీతికి నిజాయితీకి ఒక లంచగొండుతనం కానీ ప్రతి దానికి కూడా రెండు సార్లు మంత్రివర్యులుగా చేసి ఈ రాష్ట్రంలో మచ్చలేని నాయకుడిగా ఎవరన్నా అంటే ఈ రాజకీయ చరిత్రలో ఒక ముద్రగడ పద్మనాభం గారని చెప్పి, అలాగే అటువంటి నాయకుడు ఏ పార్టీలో నా పార్టీకి వన్ని తెచ్చే నాయకుడు, ఏ శాఖ ఇచ్చినా శాఖ వన్ని తెచ్చాడు. ఈవేళ కాపులంతా కూడా ఆయన లేని లోటుని పోడ్చలేని లోటు అని చెప్పి చాలా విచారం వ్యక్తం చేస్తూ ఇలా కిర్లంపూడి కానీ
వివిధ జిల్లాల నుంచి నాయకులందరూ కూడా ఇక్కడికి తరలి వస్తున్నారు. రాష్ట్ర నలుమూల నుంచి కూడా నాయకులంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా 3 గంటలకి ఇక్కడికి వస్తున్నారు. ఆయన మరి ఈ కుటుంబాన్ని పెద్ద దిక్కుగా ఉండి భద్రావం గారికి లేని లోటుని మరి జగన్ గారు పూడ్చాలని చెప్పి కాపులంతా కోరుకుంటున్నాం. రైట్, ఇది మనం చూస్తున్నాము. ఏదైతే మొత్తం ముద్రగడని చివరిసారిగా చూసేందుకు పెద్ద ఎత్తున ఆయన అభిమానులు, కాపు ఉద్యమ నేతలు, పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా కిర్లంపూడికి తరలి వస్తున్నారు. రాజకీయాల్లో ఎనలేని ముద్ర వేసుకున్నారు. ముఖ్యంగా నిజాయితీకి, నిబద్ధతకి పెట్టింది పేరు. అదేవిధంగా కాపు ఉద్యమంలో అలుపెరగని పోరాటం చేశారు. 2014-19 మయంలో ఆయన కాపు ఉద్యమాన్ని తీవ్రతర చేసి ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేసేలాగా ప్రభుత్వం మీద తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. అలాంటి నాయకుడు మా మధ్య లేరని చెప్పి కూడా వీరంతా కూడా జీర్ణించుకునే పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద చూసినట్లయితే ముద్రగడ మరణం అటు కుటుంబ సభ్యుల్లోని, కిర్లంపూడిలోని తీవ్ర విషాదాన్ని నింపింది. దుర్గా, మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.